స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు పూర్తయి గర్వంగా 80వ స్వాతంత్ర వేడుకల్ని మనం జరుపుకుంటున్నాం. అయితే ఇప్పటికీ ఎన్నో ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా మనం కల్పించలేకపోయాం. మన పాలకుల అభివృద్ధి హామీలు ఆ పల్లె తలుపు తట్టలేదు. ప్రాథమిక హక్కుగా దక్కాల్సిన రహదారి లేక కొండలు వాగుల నడుమ బతుకు పోరాటం చేస్తున్న గిరిజనుల కన్నీటి కథ ఇది. ఇది పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం పంచాయతీ పరిధిలోని కంటుగూడ గ్రామం. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ఊరు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకుంటుంది. ఉప్పొంగే వాగులను, అటవీ మార్గాలను దాటుకుంటూ తమ చిన్నారుల్ని భుజాలపై మోసుకుని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి తీసుకెళ్లాల్సిన భయానక పరిస్థితి ప్రతిరోజు ఇక్కడ కనిపిస్తుంది. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బడికెళ్తున్న ఈ పసికందుల భవిష్యత్తుకి భరోసా ఏది? మండల కేంద్రానికి ఈ ఊరు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో మిగిలిపోయింది. కనీస రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో నిత్యావసర సరుకులు, అంగన్వాడీ, స్కూల్ కోసం 3 కిలోమీటర్లు కాలినడకన అడవిలో నడవాల్సింది. ఇక ఎవరికైనా ఆరోగ్యం క్షీణిస్తే ఆసుపత్రికి తీసుకెళ్లడం ఒక పెద్ద నరకం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కర్రలకు కట్టిన డోలీలో మోస్తూ అటవీ ప్రాంతం గుండా కిలోమీటర్ల కొద్దీ మోసుకెళ్లాల్సి వస్తోంది. తరాలు మారుతున్నా ఈ గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి శాశ్వత రహదారితో పాటు గెడ్డపై వంతెన నిర్మించి తమ ప్రాణాలను కాపాడాలి అంటూ కంటుగూడ గిరిజనులు కన్నీళ్లతో వేడుకుంటున్నారు.